ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తులారాశి వారి జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన మార్పు గురించి, ఒక మహాఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. తులారాశి వారి జీవితంలో ఆగస్టు 14, 15, 16 తేదీలు ఎందుకు అంత ముఖ్యమైనవి? దేవుడు మీకు ఎలాంటి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు? మీ 7 జన్మల అప్పుల బాధలు తీరిపోతాయి అని ఎందుకు చెబుతున్నాం? అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలోకి రాబోయే లేదా ఇప్పటికీ ఉన్న ఆ 2 అక్షరాల పేరున్న స్త్రీ ఎవరు? ఆమెతో మీరు ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా తెలుసుకోబోతున్నాం. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో సమస్యలకు సమాధానం ఇచ్చే ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెల మధ్యలో రాబోయే ఈ 3 రోజులు మీ భవిష్యత్తును ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. చాలా కాలంగా మీరు పడుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా చేస్తున్న అప్పుల బాధలు, రేపు ఎలా గడుస్తుంది అనే భయం, కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ మిమ్మల్ని ఎంతగానో కుందదీస్తున్నాయి కదూ. ఒకవైపు ఆగిపోయిన పనులు, మరోవైపు చేతికి రావాల్సిన డబ్బు రాక నెలల తరబడి జరుగుతున్న ఆలస్యం, ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా, నా రాత ఇంతేనా అని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత దగ్గరలో ఉన్నట్లు అర్థం. ఇప్పుడు రాబోయే ఈ మార్పు మీ జీవితంలో అలాంటి వెలుగుని నింపబోతోంది. 7 జన్మల అప్పుల బాధలు తీరిపోతాయి అనగానే ఒకే రాత్రిలో అద్భుతం జరిగిపోయి మీ అప్పులన్నీ మాయమైపోతాయని కాదు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ ఆగస్టు 14, 15, 16 తేదీలు ఒక కొత్త ఆర్థిక ప్రారంభానికి సంకేతం. గ్రహాల అనుకూలత వల్ల ఈ 3 రోజుల్లో ప్రకృతి మీకంటూ ఒక దారిని చూపిస్తుంది. అప్పులు తగ్గించుకోవడానికి, మీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడానికి, అలాగే ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న మీ డబ్బు వ్యవహారాలను ఒక దారిలో పెట్టుకోవడానికి ఒక స్పష్టమైన ఆలోచన మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు ఒక అదృశ్యమైన భారం మీ భుజాల మీద ఉన్నట్లు అనిపించింది కదా. ఆ భారం ఇప్పుడు మెల్లగా దిగిపోవడం ప్రారంభమవుతుంది. మీ ఆర్థిక మూలాలు బలోపేతం అవ్వడానికి అవసరమైన ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ సమయంలో మీకు వస్తాయి. అందుకే ఈ 3 రోజులు తులారాశివారి జీవితంలో ఒక మైలురాయి లాంటివి. ఇక్కడ చెప్పబోయే విషయం తులారాశివారికి చాలా ముఖ్యమైనది. ఈ అద్భుతమైన విషయాలు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మార్చే మార్గాల గురించి మరింత లోతుగా తెలుసుకునే ముందు నాదొక చిన్న మనవి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కలుచుకుంటూ కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవం పేరు కానీ తప్పకుండా రాయండి. మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా, లేదా కుటుంబంలో ఏదైనా ఆందోళన ఉన్నా సరే, మీ సమస్యను కమెంట్స్లో పంచుకోండి. మీ అందరి కష్టాలు తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ బాధను పంచుకోవడం వల్ల మనసు కాస్త తేలిక పడుతుంది. అలాగే దేవుడి ఆశీస్సులు కూడా మీకు తోడవుతాయి. మీ గతం గురించి, మీరు ఇప్పటివరకు పడిన బాధల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. గత కొంతకాలంగా మీరు అనుభవించిన మానసిక వేదన సామాన్యమైనది కాదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్. ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, ఇంటి ఖర్చులు ఎలా వెళ్లదీయాలి అనే ఆలోచనలు మీ బుర్రను తొలిచేస్తూ వచ్చాయి. కొన్నిసార్లు జేబులో 10 రూపాయలు కూడా లేక, ఎవరిని అడగాలో తెలియక, అడిగితే ఎక్కడ అవమానం ఎదురవుతుందో అని భయపడి మీలో మీరే కుమిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కుటుంబం కోసం, వాళ్ల సంతోషం కోసం మీరు పగలు రాత్రి కష్టపడ్డారు. మీకంటూ ఎలాంటి కోరికలు లేకుండా, మీకంటూ ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా, ప్రతి పైసా కుటుంబాన్ని పోషించడానికి, అప్పుల వాళ్ల నోళ్లు మూయించడానికే సరిపోయింది. అయినా సరే ఇంట్లో వాళ్ళకి మీ కష్టం పూర్తిగా అర్థం కాకపోవడం, లేదా వాళ్ళు కూడా పరిస్థితుల వల్ల అసహనానికి గురై మీతో గొడవ పడడం లాంటివి మిమ్మల్ని మరింత బాధిస్తూ వచ్చాయి. మీరు ఎంత నిజాయితీగా కష్టపడినా అదృష్టం మీ వైపు లేదేమో అన్నట్లుగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. చేతికి అందాల్సిన అవకాశం ఆఖరి నిమిషంలో చేజారిపోవడం, వస్తుందనుకున్న డబ్బు లాకపోవడం, తలపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవడం లాంటివి మీరు పదే పదే ఎదుర్కొన్నారు. ఒకవైపు వడ్డీలు పెరిగిపోతుంటే, మరోవైపు ఆదాయం పెరగక మీరు 2 పడవల మీద కాలు వేసినట్లుగా భయపడుతూ ప్రయాణం చేశారు. కొన్నిసార్లు అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారేమో, అందరి ముందు పరువు పోతుందేమో అన్న భయం మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా చేసింది.
మీ ఆరోగ్యానికే కాదు, మీ మానసిక ప్రశాంతతకు కూడా ఈ ఆర్థిక పరిస్థితులు పెద్ద శత్రువుగా మారాయి. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మీరు పడుతున్న నరకం మీకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఇలాంటి బతుకు ఎందుకు దేవుడా అని మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం. కానీ ఇప్పుడు ఆ బాధలన్నీ గతించిపోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వస్తున్న మార్పు మీ జీవితంలో ఒక చల్లని గాలి లాంటిది. ఆగస్టు 14వ తేదీ ఉదయం నుండే మీలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది. ఆ రోజు నిద్ర లేవగానే మీ మనస్సులో ఒక స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కమ్మేసిన భయం, గందరగోళం మెల్లగా మాయమవుతాయి. ఆ రోజు మీకు ఒక చిన్న సంకేతం కనిపించవచ్చు. అది మీకు వచ్చే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ కావచ్చు, ఎప్పటినుంచో ఆగిపోయిన పని గురించి ఒక మెసేజ్ రావడం కావచ్చు, లేదా మీ మనసుకు చాలా సంతోషాన్నిచ్చే ఒక వార్త తెలియడం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆఫర్ లెటర్ లేదా కనీసం ఒక సానుకూలమైన ఇంటర్వ్యూ కాల్ ఆ రోజు వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఆ రోజు ఉదయం నుండే కస్టమర్ల రాక పెరుగుతుంది. ఆ రోజు మీకు ఏ పని చేసినా అది సజావుగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం ఒక రోజులో ముగిసిపోయేది కాదు, ఇది మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. ఆగస్టు 15వ తేదీ దేశమంతా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఆ పవిత్రమైన రోజున మీ జీవితంలో కూడా ఆర్థిక కష్టాల నుండి ఒక రకమైన స్వాతంత్రం రాబోతోంది. ఆ రోజు గ్రహాల అమరిక తులారాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఇస్తోంది. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. నేను నా అప్పులని తీర్చగలను, నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలను అనే ఒక బలమైన నమ్మకం మీలో నాటుకుంటుంది. ఎవరైతే ఆ రోజు కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టాలని అనుకుంటారో వాళ్లకు ప్రకృతి పూర్తిగా సహకరిస్తుంది. ఇంట్లో ఉండే కుటుంబ మహిళలకు, గృహిణులకు కూడా ఈరోజు చాలా ప్రత్యేకం. మీ భర్త ద్వారా కానీ లేదా మీ పుట్టింటి వారి ద్వారా కానీ మీకు అనుకోని విధంగా ఒక చిన్న ఆర్థిక సహాయం అందుతుంది. ఆ డబ్బు మీ ఎన్నో రోజుల అవసరాన్ని తీరుస్తుంది. మీ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా పండగ వాతావరణంలా మారుతుంది. ఇది మీ జీవితంలో జరుగుతుంటే చివరి వరకు తప్పకుండా వినండి. ఆగస్టు 16వ తేదీ మీ కుటుంబ బంధాలను సరిదిద్దే రోజు. డబ్బు ఎంత ముఖ్యమో మనకు అండగా నిలబడే కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలు, చిన్న చిన్న విషయాలకే జరిగిన గొడవలు అన్నీ ఆ రోజుతో సమసిపోతాయి. మీరు పడుతున్న కష్టాన్ని మీ భాగస్వామి అర్థం చేసుకుంటారు. ఏం పర్వాలేదు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం కలిసే ఉందాం అనే ఒక మాట వారి నోటి నుండి రావడం మీ మనసుకు ఎంతో సాంత్వన ఇస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువు గురించి మీరు తీసుకునే ఒక నిర్ణయం ఆ రోజు ఫలవంతమవుతుంది. ఇంట్లో వృద్ధులు ఉంటే వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న ఒక రకమైన మూగదనము, నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అందరూ కలిసి కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకునే ఒక అందమైన సమయం మీకు దొరుకుతుంది. ఈ 3 రోజులు మీ జీవితాన్ని ఒక గాడిలో పెడతాయి. ఇక రాబోయే రోజుల్లో మీ ఆర్థిక భవిష్యత్తు, మీరు సంపాదించబోయే డబ్బు గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పడుతున్న కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతోంది. ఉద్యోగస్తులకు తమ ఆఫీసులో ఒక అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు మీ కష్టాన్ని గుర్తించని పై అధికారులు ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మరీ ప్రశంసిస్తారు. మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ, లేదా మీకు బాకీ ఉన్న పాత ఏరియాస్ కానీ ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం 100కి 100% ఉంది. మీరు చేసే పనిలో మీకు ఒక కొత్త బాధ్యత అప్పగిస్తారు. దానికి తగ్గట్టుగా మీ జీతం కూడా పెరుగుతుంది. ఎవరైతే తాము చేస్తున్న ఉద్యోగం నచ్చక వేరే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్లకు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ నుండి లేదా మంచి జీతం ఇచ్చే కంపెనీ నుండి అవకాశం వస్తుంది. ఈ మార్పు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు ఊహించని విధంగా మీ వ్యాపారం ఊపందుకుంటుంది. మీ షాప్లో లేదా మీ కమర్షియల్ వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చి పడతారు. గిరాకీ లేక మూలన పడిపోయిన పాత స్టాక్ అంతా అమ్ముడుపోయి మీకు లాభాలు తెచ్చిపెడుతుంది.
స్వయం ఉపాధి చేసేవారికి, అంటే కాంట్రాక్టులు తీసుకునేవారికి, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవారికి కొత్త అవకాశాలు తలుపు తెరుస్తాయి. ఎప్పటినుంచో మీరు చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా ఆపుతున్నవారు ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే మీకు ఫోన్ చేసి డబ్బులు అప్పచెప్తారు. కోర్టులో లేదా ప్రభుత్వ ఆఫీసుల్లో ఆగిపోయిన మీ ఆస్తుల వ్యవహారాలు, మీ డబ్బు సెటిల్మెంట్స్ అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చేతికి డబ్బు రాగానే దాన్ని విలాసాల కోసం, షో ఆఫ్ కోసం ఖర్చు చేయకండి. ముందుగా మీకు ఉన్న అప్పుల్లో ఏది ఎక్కువ వడ్డీ తెస్తుందో దాన్ని తీర్చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక చిన్న మొత్తాన్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు మనం టైటిల్లో చెప్పిన అతి ముఖ్యమైన విషయం, ఆ 2 అక్షరాల పేరున్న స్త్రీ గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం వినగానే మీ బుర్రలో చాలా పేర్లు తిరుగుతూ ఉండవచ్చు. రమ, ఉమ, గీత, లత, సుమ, రాధ, సీత, ఇలా 2 అక్షరాల పేర్లు ఎన్నో ఉంటాయి. నేనిక్కడ ఏ ఒక్కరిని ఉద్దేశించి వీళ్లే మిమ్మల్ని నాశనం చేస్తారు అని భయపెట్టడం లేదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఈ అక్షరాల ప్రభావమున్న ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. ఆమె మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగువారు కావచ్చు, మీ భార్య వైపు బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీస్లో మీతో పాటు పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు. ఆమెను చూసి మీరు పారిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె విషయంలో మీరు గీసుకోవాల్సిన లక్ష్మణ రేఖ ఒకటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఈ స్త్రీతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆమె మీ దగ్గరకు వచ్చి తన కష్టాలు చెప్పుకుని, కన్నీళ్లు పెట్టుకుని, మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బుందన్న విషయం పసిగట్టి అప్పుగా అడగవచ్చు, లేదా మీ పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకుని ఇవ్వమని, తాను కట్టేస్తానని నమ్మబలకవచ్చు. ఆ సమయంలో మీకున్న జాలి గుణాన్ని పక్కన పెట్టి చాలా కఠినంగా వ్యవహరించాలి. నా పరిస్థితి కూడా బాగోలేదు, నేను ఇవ్వలేను అని ముఖం మీదే నిర్మోహమాటంగా చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు గనుక మీరు మొహమాటపడి డబ్బు ఇస్తే అది తిరిగి రాకపోగా మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో జరుగుతున్న విషయాలు, మీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీకు రాబోయే ప్రమోషన్, మీరు కొనబోయే ఆస్తి లాంటి రహస్యాలను పొరపాటును కూడా ఆ స్త్రీతో పంచుకోకండి. మీరు చాలా క్యాజువల్గా చెప్పిన విషయం రేపు పొద్దున మీకే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ స్త్రీ మీ ఇంట్లోనే ఉండే వ్యక్తి అయితే, అంటే మీ ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా అయితే, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగకండి. వారు మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా సరే చిరునవ్వుతో అక్కడి నుండి తప్పుకోండి తప్ప ఎదురు సమాధానం చెప్పకండి. మీ మౌనమే వారికి పెద్ద శిక్ష. అదే ఆమె మీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి అయితే, మీ పని మీరు చూసుకోండి. ఆమెతో అతిగా చనువు పెంచుకోవద్దు. మీ పనిలో ఆమె జోక్యం చేసుకోకుండా ప్రొఫెషనల్గా ఒక హద్దు పెట్టుకోండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పై అధికారుల దగ్గర మీ గురించి తప్పుగా చెప్పే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీ పనిలో ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంచుకుంటే ఆమె మీకు ఎలాంటి హాని చేయలేదు. ఎవరిని అనవసరంగా అనుమానించి బంధాలు చెడగొట్టుకోకండి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీ శ్రేయస్సును కాపాడుకోండి. మనం జీవితంలో అదృష్టం తెరుచుకునే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలిస్తుంది. ఈ ఆగస్టు 14, 15, 16 తేదీల్లో మీకు కూడా అలాంటి చిన్న చిన్న సంకేతాలు ఎదురవుతాయి. ఉదాహరణకు, మీరు రోడ్డు మీద నడిచి వెళుతున్నప్పుడు ఒక రూపాయి బిళ్ళ లేదా ఏదైనా నాణెం మీకు దొరకడం. ఇది లక్ష్మీదేవి రాకకు ఒక అద్భుతమైన సంకేతంగా భావించాలి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఎదురుగా ఒక సుమంగళి గాని లేదా ఒక ఆవు గాని రావడం శుభసూచకం. ఉదయం పూట మీ ఇంటి ఆవరణలో పక్షులు ఎక్కువగా రావడం లేదా మీ ఇంట్లో ఒక మంచి సువాసన అకారణంగా రావడం లాంటివి మీరు గమనిస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించిందని అర్థం చేసుకోండి. ఈ సంకేతాలు కనబడినప్పుడు మీలో ఒక తెలియని ఆనందం కలుగుతుంది. అప్పుడు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ కృతజ్ఞతా భావమే మీ జీవితంలోకి మరిన్ని అద్భుతాలను ఆకర్షిస్తుంది. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే కమెంట్లో చెప్పండి. ఈ కథనం మొత్తం విన్నాక మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. జీవితంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఏవీ శాశ్వతం కాదు. చీకటి రాత్రి తర్వాత పగలు రావడం ఎంత ఖాయమో, ఈ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితంలో ఒక మంచి రోజు రావడం కూడా అంతే ఖాయం.
గతం గురించి తలచుకుని బాధపడటం మానేసి ఈ 3 రోజులను ఒక కొత్త ఆశతో, కొత్త ప్రణాళికతో అక్కున చేర్చుకోండి. డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా, క్రమశిక్షణతో ఉండండి. అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకోండి. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే మీ అప్పులు పూర్తిగా మాయమవుతాయి. దేవుడు మీకు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని ఉపయోగించుకుని విజయ తీరాలకు చేరుకోవాల్సింది మీరే. చివరిగా, ఈ సానుకూల వాతావరణాన్ని మీ జీవితంలో స్థిరపరచుకోవడానికి తులారాశివారు తమ ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం గురించి చెబుతాను. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. పెద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ ఆగస్టు 14, 15, 16 తేదీల్లో ఏదైనా ఒక రోజు లేదా ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ మీ ఇంటి పూజా గదిని శుభ్రంగా ఉంచుకోండి. ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె నేసి 2 వత్తులు కలిపి ఒక దీపం వెలిగించండి. ఆ తర్వాత కొద్దిగా పంచదార లేదా బెల్లం పొడి తీసుకుని మీ ఇంటి బయట చెట్టు మొదట్లో లేదా చీమలు తిరిగే చోట వేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూగజీవులకు, ముఖ్యంగా చీమలకు ఆహారం పెట్టడం వల్ల మన జాతకంలో ఉన్న ఎన్నో దోషాలు, ఆర్థిక అడ్డంకులు పటాపంచలైపోతాయి. ఆ చీమలు ఆ ఆహారాన్ని తింటున్నప్పుడు మీకు తెలియకుండానే ఒక గొప్ప పుణ్యం మీకు లభిస్తుంది. అది మీ కర్మలను క్లియర్ చేస్తుంది. దీపం వెలిగించిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని మనసులో ఒక 108 సార్లు లేదా 15 నిమిషాల పాటు జపించండి. కళ్ళు మూసుకుని మీ అప్పులన్నీ తీరిపోయినట్లు, మీ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఈ చిన్న పరిహారం మీ మనసులో ఒక కొండంత ధైర్యాన్ని నింపుతుంది. మీరు తులారాశివారైతే లేదా ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు హత్తుకుంటే వెంటనే కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని రాసి మీ భక్తిని చాటుకోండి. మీకున్న సమస్యను కూడా అందులో పంచుకోండి. ఈ వీడియో మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ నింపిందని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా తులారాశి వారికి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, మీ షేర్ వల్ల ఎవరో ఒకరి జీవితంలో ఆశ చిగురించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, మీ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూపే ఈ చిన్న ప్రేమాభిమానాలే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అంతా మంచే జరుగుతుంది. మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.